విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన విడుదల పార్ట్ 2 సినిమా అయితే చూసాం మచ్చా. ఇంకా ఈ విడుదల పార్ట్ 2 గురించి మాట్లాడుకుంటే పార్ట్ 1 గురించి మాట్లాడుకోవాలి. పార్ట్ 1 చూడాలైతే ఒకసారి పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూస్తే ఇంకా నచ్చుద్ది. ఎందుకంటే ఇది పార్ట్ 1కి కంటిన్యూషను. జస్ట్ 7 monthsలోనే పార్ట్ 2ని డీట్లోకి తీసుకొచ్చారంటే చాలా గ్రేటు. పార్ట్ 1 అంతా కుమరేషన్ అయితే అదే మన సురీది అయితే పార్ట్ 2 అంతా మన విజయ్ సేతుపతి అయిన పెరిమాల్దే. ఇంకా ఈ పార్ట్ 2లో మన కుమరేషన్కి మళ్ళీ జాబ్ ఎలా తిరిగి వచ్చింది, ఇంకా మన పెరిమాల్ స్టోరీ ఏంటి, అసలు దేనికోసం పోరాడుతున్నాడు అనేది ఈ పార్ట్ 2లో అయితే ఉండబోతుంది. విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే వేరే లెవెల్, చెప్పక్కర్లేదు. తాను ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఏ రోల్ ఇచ్చినా ఆ రోల్లో జీవిస్తాడు. ఈ సినిమాలో కూడా సేమ్ అలానే చాలా బాగా చేశాడు, జీవించాడు. పార్ట్ 1లో ఎంత బాగా చేశాడో పార్ట్ 2లో కూడా దాన్ని ఎక్కడ మిస్ కాకుండా అదే ఫీల్డ్లో యాక్ట్ చేశాడు. విజయ్ సేతుపతి ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా మంజు వారియర్ గురించి చెప్పక్కర్లేదు, తను కూడా గ్రేట్ యాక్ట్రెస్, తను కూడా బాగా చేసింది. ఇంకా మన సూరికి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది కొంచెం తక్కువైంది, ఉంటాడు కానీ స్క్రీన్ టైమింగ్ కొంచెం తక్కువగా ఉంది పార్ట్ 1తో పోల్చుకుంటే. ఇంకా మన గౌతమ్ మీనన్ గారు ఇంకా సినిమాలో చాలామంది మెయిన్ రోల్స్ ఉంటాయి. వాళ్ళందరూ పార్ట్ 1లో ఎంత బాగా చేశారో పార్ట్ 2లో కూడా అదే కంటిన్యూ చేశారు. ఇంకా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే మన ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పార్ట్ 1లో తక్కువ జాతి ఆడవాళ్ళని కొంచెం డీగ్రేడ్ చేసి చూపించారు. అదే పార్ట్ 2లో కూడా ఉందా అంటే నేను చెప్పను, మీరు సినిమాకి వెళ్ళి చూడాల్సిందే. ఇంకా ఇలాంటి సోషల్ ఇష్యూ రియాలిటీ సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా నచ్చుద్ది. ఇలాంటి జానర్స్ నచ్చడానికి మాత్రం జస్ట్ యావరేజ్గా అనిపిస్తుంది. ఇంకా నా రేటింగ్ చెప్పుకోవాలంటే 3/5. ఈ సినిమాని ఈ వీకెండ్లో చూస్తారా లేదా అనేది అది మీ ఇష్టము.